ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు డిఎస్సిలో జరిగిన అక్రమాలకి నైతిక బాధ్యత వహిస్తూ పేపర్ లీకేజ్ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు వెంటనే రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తూ ఈరోజు ఆంధ్ర రాష్ట్ర యువత గొంతుకగా మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడ ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో చాలా పెద్ద ఎత్తున ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఆ ర్యాలీకి వచ్చినటువంటి స్పందన చూస్తే ఎంతగా ఈరోజు కూటమి ప్రభుత్వంపై యువత వెగటిపోయి ఉన్నారు, విసిగిపోయి ఉన్నారు అన్న విషయం మనందరికీ అర్థమవుతుంది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర యువత కలిసి ప్రస్తుత ప్రభుత్వాన్ని 4 డిమాండ్లు చేస్తూ ఈ ర్యాలీ నిర్వహించింది. ఒకటి, వెంటనే డిఎస్సిలో జరిగినటువంటి అక్రమాలని కనుక్కోవడానికి దానిపై వెంటనే సిబిఐ దర్యాప్తు జరగాలి, నిందితులకి శిక్ష పడాలి, దానికి ఆ అక్రమాలకి అన్యాయాలకి నైతిక బాధ్యత వహిస్తూ లోకేష్ గారు రాజీనామా చేయాలి అనేది మొదటి డిమాండ్ అయితే, తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు బకాయిలు విద్యార్థులకి వెంటనే చెల్లించాలి అనేది రెండో డిమాండ్. తర్వాత మీరు ఇస్తున్నటువంటి నిరుద్యోగ భృతి 3000 ఏదైతే ఉందో ఇప్పటి వరకు ఇవ్వనటువంటి బకాయిలతో సహా వెంటనే చెల్లించాలి. ఈ డిమాండ్లతో పాటుగా మీరు గనక ఈ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయలేకపోతే బహిరంగంగా మీరు డిఎస్సి అక్రమాలపై మీరు చేసినటువంటి తప్పుల్ని మీరే ఒక మీటింగ్ పెట్టి ఒప్పుకొని లేదా మా నాయకులతో కలిసి చర్చకి సిద్ధమా చెప్పండి. ఈ రోజున నారా లోకేష్ గారు ఏదో అంటున్నారు, జగన్ గారు రావట్లేదు నేను పిలుస్తున్నాను అని. బియ్యానికైనా కయ్యానికైనా సమవుజ్జి ఉండాలండి. మేము ఇంతకు ముందు ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, మేము చాలా సార్లు చెప్పాము, మీరు మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు, మీరు మంత్రి అయ్యారు, కాబట్టి మీ హోదాకి తగ్గట్టుగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు మీరు చెప్పండి ఎవరు రావాలో, వాళ్ళు వస్తారు, మీతో బహిరంగంగా చర్చకి పాల్గొంటారు, మీరు దానికి రెడీయా? అది చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు రావట్లేదు అంటే చంద్రబాబు నాయుడు గారు వస్తానంటే చెప్పండి, చర్చకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఉండాలి అక్కడ, అది బాగుంటుంది. అంతేగాని మీతో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వస్తారు? అక్కడ ఎక్కడో మంగళగిరి వచ్చినప్పుడు లేదా తాడేపల్లి ఏదో ఓపెనింగ్ వచ్చినప్పుడు మీరు అన్నారు, మీ ఇంటి పక్కన ఉన్నాను, నేను సవాల్ చేస్తున్నాను జగన్ రండి అని. ఆ రోజు మేము మహిళలు అందరూ వచ్చాం బయటికి, మెచ్చి మీకోసం ఎదురు చూసాం, మేము రోజంతా అక్కడే నించున్నాము. ఆ రోజు మీరు కనబడలేదే, మీరు కనబడరు, ఎందుకంటే మీకు మొహం చల్లదు కాబట్టి, మీ దగ్గర సమాధానం లేదు కాబట్టి. ఈ రోజున రోడ్డు మీదకి యువత వచ్చింది. మీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులు రోడ్డు మీదకి వచ్చారు, మహిళలు ఎప్పుడో రోడ్డును పడేశారు. మీ ప్రభుత్వంలో మహిళల్ని ఎప్పుడో రోడ్డు మీద పడేశారు. ఇలాగా ప్రతి ఒక్కళ్ళు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ గోడు వెళ్ళబుచ్చుకోవాల్సిన పరిస్థితి కుటుంబ ప్రభుత్వంలో ఉంది. ఖచ్చితంగా ఇది మారాలి. ఎలా అయితే నీట్ పరీక్షలో చేసినటువంటి తప్పిదానికి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు, అలాగే ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి డిఎస్సి పేపర్ లీక్ కి కూడా బాధ్యత వహిస్తూ పేపర్ లీకేజ్ లోకేష్ గారు రాజీనామా చేయాలి. చేసే వరకు కూడా యువతతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత ఉధృతమైన పోరాటాలకైనా సిద్ధంగా ఉంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ మీడియా వేదికగా ఆల్రెడీ పంచుకోవడం జరిగింది. దానికే మేము కట్టుబడి ఉన్నాము, ఎంతవరకన్నా వెళ్తాము. మీరు రాజీనామా చేసే వరకు మిమ్మల్ని, మీరు ఎలా అయితే ప్రజల్ని రోడ్డు మీద పడేశారో మిమ్మల్ని రోడ్డు మీదకి లాగే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిద్రపోదు. రాష్ట్రంలోని యువత, రైతులు, మహిళలు అంతా ఏకతాటిపై వచ్చి మీ రాజీనామా కోసం ఈ రోజు ఒక గొంతుకై ప్రశ్నిస్తారు అని మరొకసారి మీకు గుర్తు చేస్తూ, మేక్ ఆంధ్ర గ్రేట్ అగైన్ మీ జగన్ అన్న ఈ రోజు స్వచ్ఛందంగా ఒక పిలుపు ఇవ్వగానే రోడ్ల మీదకి వచ్చి ఈ ర్యాలీని, ఈ నిరసన కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జోహార్. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.